నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మనం ఇతిహాసాల పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. మన పురాతనపు జ్ఞాన కథలు ఈ కాలంలో మాటలవుతున్న చోటికి మనం ముందుకు నడుద్దాం. ఇక కిందటి ఎపిసోడ్ వరకు మనం ఏం నేర్చుకున్నామంటే, అర్జునుడు, భీముడు రకరకాల దేశాలు తిరుగుతూ వాటిని జయిస్తూ తన హస్తినాపుర భాండాగారాన్ని నింపుతూ వస్తున్నారన్నమాట. అక్కడి నుంచి కొనసాగిద్దాం మన కథ. అయితే పాండవుల శక్తి రోజు రోజుకు పెరుగుతూ ఉంటుందన్నట్టు. పెరుగుతూ ఉండడంతో ధృతరాష్ట్రుడు చాలా ఆందోళన చెందుతాడు. అతనికి మనస్సులో అసూయ, బాధ, కోపం మొదలయ్యాయి. ఎందుకంటే విపరీతంగా తిరిగి దండెత్తి తన భాండాగారాన్ని నింపుతూ వస్తున్నారు కదా! చేసిన ప్రతి యుద్ధం తను గెలుస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ. సో, అలా తనకి అసూయ ఎక్కువైపోయింది. ఒకరోజు దుర్యోధనుడు తన మంత్రి అయిన కణికుడిని పిలుస్తాడు. పిలిచి ఇలా అంటాడు, పాండవులు చేస్తున్న కార్యాలు నా కుమారుల కంటే ఎంతో గొప్పగా ఉన్నాయి. అంటే తనకు తెలుసు తన కొడుకుల కన్నా పాండవులు చాలా గొప్పవారు, చాలా శక్తివంతులని. ఇది చూసి నా హృదయం మండిపోతుంది, అంటే అసూయతో. సో వాళ్ళని నేను స్నేహితులుగా చూడాలా లేక శత్రువులుగా చూడాలా అని అడుగుతాడు. ఏ మార్గం నాకు మనశ్శాంతి ఇస్తుంది అని అడిగితే, అప్పుడు కణికుడు మంత్రి ఇలా సమాధానం చెప్తాడు. ఓ రాజా, నీ కుమారులను పాండవుల బలం నుంచి కాపాడే విధంగా నీవు ప్రవర్తించాలి. నీ లక్ష్యానికి అడ్డుగా నిలిచిన వారిపై ఏ మార్గమైనా సరే ఉపయోగించు. అలా చేస్తే భవిష్యత్తులో నీ కుమారుల విషయంలో నీవు బాధపడవలసిన అవసరం ఉండదు అని చెప్తాడు. అంటే నువ్వు ఎలాగైనా చెయ్యి, బట్ నీ కుమారుల దగ్గరికి రాకుండా చూడు అని చెప్పేసి తన ఉద్దేశం. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు, కనుక శత్రువుని ఓడించడానికి ఉన్న 4 మార్గాలను నాకు స్పష్టంగా చెప్పు. అంటే సామదాన భేద దండోపాయం అంటారు కదండి. సో అవన్నీ చెప్పమని అంటాడు. అంటే ఉద్దేశం ఏంటంటే సామం, దానం, భేదం అన్నీ విఫలమైతే మిగిలేది దండ. సో అప్పుడు మంత్రి కణికుడు ఒక కథ చెప్తాడు. అన్నిట్లో నాకు క్లియర్గా చెప్పు, అంటే సామం ఎప్పుడు, దానం ఎప్పుడు, భేదం ఎప్పుడు, దండన ఎప్పుడు, ఎలా వాడాలి అని చెప్పేసి అడుగుతాడు. ఇప్పుడు కణికుడు మొదట ఒక కథ చెప్తాడండి. ఏం చెప్తాడంటే, ఒక అడవిలో రాజకీయ విద్య బాగా తెలిసిన ఒక తెలివైన నక్క ఉండేదట. అయితే ఆ నక్క అది తన 4 స్నేహితులతో కలిసి ఉండేది. ఎవరు 4 స్నేహితులు అంటే, ఒక పులి, ఒక ఎలుక, ఒక తోడేలు, ఒక ముంగీస. అవి వాళ్ళ 4 స్నేహితులు. అదే అడవిలో చాలా బలమైన, వేగంగా పరిగెత్తే ఒక జింక కూడా ఉండేది. నక్క, దాని స్నేహితులు ఆ జింకను తినాలని అనుకుంటారు. కానీ దాని వేగం వల్ల పట్టుకోలేకపోతారు. జింక చాలా వేగంగా పరిగెడుతుంది కదా! దాన్ని పట్టుకోలేకపోతారు. అయితే ఒకరోజు నక్క తన స్నేహితులందరిని పిలిచి ఇలా చెప్తుంది. పులి ఎన్నిసార్లు ప్రయత్నించిన జింకను పట్టుకోలేకపోయింది. ఇప్పుడు నా యోచన వినండి. జింక నిద్రపోతున్నప్పుడు ఎలుక దాని కాళ్ళను కొరుకుతుంది. అప్పుడు జింక వేగం తగ్గుతుంది. తర్వాత పులి సులభంగా దాన్ని చంపేయగలదు అని చెప్తుంది. అప్పుడంతా కలిసి విందు చేసుకోవచ్చు అంటే అందరూ దానికి అంగీకరిస్తారు. అయితే రాత్రి ఎలుక వెళ్ళి నిద్రపోతున్న జింక కాళ్ళను కొరికేస్తుంది. అప్పుడు తర్వాత పులి దానిపై దాడి చేయడానికి వచ్చినప్పుడు జింక వేగంగా పరిగెత్తలేకపోతుంది. ఎందుకంటే తన కాళ్ళను కొరికేయడం వల్ల దానికి కాస్త నొప్పిగా ఉంటుంది కాబట్టి. అలా జింక పట్టుబడిపోతుంది, చనిపోతుంది. చనిపోయిన తర్వాత నక్క ఇలా అంటుంది. ఏమంటుందంటే, ముందుగా అందరం స్నానాలు చేసొద్దాము. వచ్చి తిందాము. నేను ఇక్కడే ఉండి దీని శరీరాన్ని కాపాడుతాను అని అంటుంది నక్క. ఇంక అందరూ సరేలే అని చెప్పేసి వెళ్ళిపోతారు స్నానం చేసి వద్దామని చెప్పి. అప్పుడు నక్క ఆలోచనలో పడుతుంది. మొట్టమొదట పులి తిరిగి వస్తుందండి స్నానం చేసి. అప్పుడు నక్క ఆలోచనలో ఉండటం చూసి ఇలా అడుగుతుంది. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకలా బాధగా కూర్చున్నావు అని అడుగుతుంది. ఈరోజు మనం బాగా తింటాం కదా! విందు భోజనము అని అంటే, అప్పుడు నక్క ఇలా బాధగా ఇలా చెప్తుంది. నీవు లేని సమయంలో ఎలుక గొప్పలు చెప్పుకుంది. జింకను నేనే చంపాను. ఎందుకంటే దాని కాళ్ళు నేను కొరికినందువల్లే పులి వచ్చి దాన్ని చంపేయగలిగింది. కానీ ఇప్పుడు పులే తింటుంది అని చెప్పేసి అంటుందన్నట్టు. అంటే నేను తినే ఆహారం పులి తినేస్తుంది అని చెప్పేసి అంటుంది.
అవి విన్నాక నాకు తినాలనే మనసే పోయింది అని అంటుంది నా అక్క. అప్పుడు పులికి కోపమొస్తుంది. "నువ్వు నిజం చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి స్నేహితులతో ఉండడం మూర్ఖత్వం. ఇకపై నేనెప్పుడు నా వేట నేనే చేసుకుంటాను. నేను వేరే వాళ్ళ మీద ఆధారపడను" అని చెప్పేసి పులి నాకు "ఏమొద్దు నేను తినను" అనేసి వెళ్ళిపోతుందన్నాడు. ఎలుక అలా అందని బాధపడిపోయి. ఆ తర్వాత ఎలుకొస్తుంది నిజంగా. అప్పుడు నక్క ఇలా చెప్తుంది. "నీవు లేని సమయంలో ముంగీస వచ్చింది. పులి తాకినందువల్ల జింక విషపూరితమైందని చెప్పింది. సో, జింక తినలేకపోతే ఆహ్, నిన్నే తింటానని కూడా అంది" అని చెప్తుంది. అంటే ఏం చెప్తుందంటే ముంగీసొచ్చి అది పులిని ఆల్రెడీ పులి జింకని తినింది కాబట్టి అది విషమైంది. సో, ఎలుకొస్తే ఎలుకని తింటానని ముంగీస చెప్పిందని అబద్ధాలు చెప్పేస్తుంది. ఇది విన్న ఎలుక భయంతో వెంటనే బిలంలోకి పారిపోతుంది. దానికి భయం దానికుంటుంది గదండీ పాపం చిన్న జీవి. సో, అది చిన్న బిలంలోకి పారిపోతుంది ఎలుక. తర్వాత తోడేలొస్తుందిప్పుడు. అప్పుడు నక్క మళ్ళీ ఇలా చెప్తుంది. "పులి వచ్చింది. నీ మీద చాలా కోపంగా ఉంది దానికి. ఆహ్, తన భార్యతో కలిసి తిరిగి వచ్చి నిన్నే తింటానంటుంది" అని చెప్తుంది తోడేలుకి గూడా. అది విని తోడేలు కూడా పారిపోతుంది. ఎందుకంటే పులిని ఎదుర్కోవడం కష్టం గదా! సో, తోడేలు గూడా వెళ్ళిపోతుంది. చివరికి ముంగీసొస్తుంది. అప్పుడు నక్క ఇలా చెప్తుంది. "నేను, పులి, ఎలుక, తోడేలును ఓడించాను." అంటే నేనే అందరిని ఓడించానని చెప్తుందది. "నేనే పులిని, ఎలుకను, తోడేలును ఓడించాను. జింక కావాలంటే నాతో పోరాడు" అని అంటుంది. అప్పుడు ముంగీస ఇలా చెప్తుంది. "పులినే ఓడించావంటే ఇంకా నాతో యుద్ధం నీకెందుకులే అనవసరము" అని చెప్పి "నాకేం వద్దు నువ్వే తిను" అని అది వెళ్ళిపోతుంది. అలా చివరికి జింక మొత్తం అలాగే మిగిలిపోతుంది. ఆ నక్క తన తెలివితో జింకను ఒంటరిగా తినేసింది. సో, కథ ముగిసిన తర్వాత కణికుడు ఇలా అంటాడు. "ఓ రాజా! శత్రువు ఎవరైనా సరే ఏ మార్గమైనా ఉపయోగించి నాశనం చేయాలి శత్రువు అనేవాడు ఉంటే. స్నేహితుడైనా, బంధువైనా, గురువైనా సరే మోసం, విషం, బలం ఏది అవసరమో అదే వాడాలి" అని చెప్తాడు మన కణికుడు. సో, ఈ మాటలు విన్న ధృతరాష్ట్రుడి మనసు మరింత కఠినమవుతుంది. ఆల్రెడీ తను అసూయతో దహించిపోతుంటాడు గదా! వాళ్ళ గొప్పతనం చూసి. ఇంకా ఆ మాటలు విన్నాక ఇంకా కఠినమైపోతాడు ధృతరాష్ట్రుడు. పాండవులపై ఉన్న కాస్తో కూస్తో ప్రేమ పూర్తిగా చచ్చిపోతుందింక. అదే సమయంలో అతనికి పాండవులు ఎలా కనిపిస్తారు? శత్రువులానే కనిపిస్తారు గదండీ! సో, అదే సమయంలో దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు కలిసి ఒక కుట్ర ఆలోచిస్తారు వాళ్ళు. వాళ్ళకేంటంటే ఈ కుంతిని, పాండవులను నాశనం చేయాలి అని నిర్ణయించుకుంటారు వాళ్ళు. నిర్ణయించుకొని వస్తారు. యుధిష్ఠిరుడిని ప్రజలు పొగడడం చూసి దుర్యోధనుడు తట్టుకోలేకపోతాడు. ముందరేంటంటే వీళ్ళకు మంచి క్వాలిటీస్ లక్షణాలేమి ఉండవు. సో, మంచి లక్షణాలు ఉన్న వాళ్ళని ఎవరైనా పొగుడుతుంటే వీళ్ళు తట్టుకోలేకపోతారు. అదన్నట్టు. అది అసూయకు మూలం. సో, అతను దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. "నాన్న, యుధిష్ఠిరుడు రాజైతే మనల్ని పూర్తిగా మర్చిపోతారు. అలా జీవించడం మరణంతో సమానం. సో, మాకు రక్షణ కల్పించండి" అని అంటాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి. చివరికి చివరికి ఏం చేస్తారంటే మొత్తానికి అది ఇది ఏదో మాట్లాడేసి పాండవులను వరణావత అనే చోటికి విహారానికి పంపాలని నిర్ణయిస్తారు. ఎందుకు నిర్ణయిస్తారో చెప్తాను. ప్రస్తుతానికి ఇది మైండ్‌లో పెట్టుకోండి. విహారానికి పంపాలని నిర్ణయిస్తారు. ఎవరిని? కుంతిని, 5 పిల్లల్ని పాండవులు. సో, యుధిష్ఠిరుడు లోపలి ఉద్దేశ్యం అర్థం చేసుకుంటాడు. కానీ చేసేదేమీ లేక గౌరవంగా అంగీకరిస్తాడు. ఎందుకంటే పెద్దలంటే చాలా గౌరవం యుధిష్ఠిరుడికి. వాళ్ళ ఆశీర్వాదాలు అన్నీ తీసుకొని కుంతి, పాండవులు కుంతి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కలిసి హస్తినాపురాన్ని విడిచి వాళ్ళేదో వెకేషన్ స్పాట్ ఏర్పాటు చేశారు కదా! వరణావతలో అని చెప్పేసి వెళ్ళిపోతారు. ప్రజలంతా బాధతో వారిని చూస్తూ అలాగే నిలబడతారు. అంటే ఇందులో ఏదో గొప్ప ఏమంటారండి, ఓ ప్రణాళిక ఉంది. ఎందుకంటే కేవలం కుంతిని, పాండవులను మాత్రమే ఆ వరణావత దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారని ఎవరికీ అర్థం కాదు. సో, ఇంకా మనం మిగతా కథని మళ్ళీ తర్వాత ఎపిసోడ్‌లో కొనసాగిద్దామండి. అప్పటి వరకు ఈ పురాతన కథలు మీ జీవితానికి దారి చూపాలని కోరుకుంటున్నాను. ఇది మన పాడ్కాస్ట్, మన ఇతిహాసాల పాడ్కాస్ట్. ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మన సంభాషణ మనం కొనసాగిద్దామండి. ఓం నమః శివాయ.